హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మనం కుట్టిన బ్లౌజ్కి కుట్టిన తర్వాత చెస్ట్ అనేది కొంచెం లూజ్గా కనబడుతుంది కుట్టిన బ్లౌజ్కి. సో మనం కుట్టిన బ్లౌజ్కి ఎలా సెట్ చేయాలి? లూజ్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ కస్టమర్ కూడా ఒప్పుకోరు, నాకు మంచిగా నీట్గా షేప్ కనబడాలి అని అంటారు. ఆ షేప్ మొత్తం చెస్ట్ తక్కువగా ఉండి లూజ్గా కనబడుతుంది. అప్పుడు ఎలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ డాట్ ఉంది కదా, సో మనకు ఇదంతా లూజ్ ఉంది. చెస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఇదంతా లూజ్ అనిపిస్తుంది మనకు. సో ఈ లూజ్ ఉన్నప్పుడు మనం తక్కువ చేయాలి. ఈడ లూజ్, చెస్ట్ లూజ్ అనేది తక్కువ చేసుకోవాలి. ఆ తక్కువ చేయాలి అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూడండి. ఈ చంక కింద డాట్ ఉంది కదా, ఈ చంక కింద డాట్కి ఈ మెయిన్ ఫ్రంట్ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్కి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూపిస్తాను. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్కి ఎలా అయితే వేసుకుంటామో అలా ఒక్క స్టిచ్ అని ఈ విధంగా వేసుకోవాలి. మనకు లుక్ ప్రిన్సెస్ కట్ లాగా కనబడుతుంది. ఎక్కడైతే లూజ్ ఉంటుందో అక్కడ మనకు లూజ్ లేకుండా అవుతుంది. మీకు ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. చూడండి, ఎంత అయితే లూజ్ ఉంది అంటే ఒక 1/2 ఇంచు, ఒక 3/4 ఇంచు, లేదు ఒక 1/4 ఇంచు. మనకు ఆ లూజును బట్టి 1/2 ఇంచ్ తీసుకోవాలి, లేదు అంటే 1/4 ఇంచు, 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా అయితే ఒక స్టిచ్ మన దాట్లోకి కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ షేప్ ఏమో ఇలా ఉంది షార్ప్గా, రైట్? ఇదిగోండి, ఈ షేప్ ఏమో ఇంత తక్కువగా మనకు వచ్చింది. అంటే ఎవరైతే మనకు లూజ్గా ఉంది అని బాధపడేటోళ్ళు ఈ విధంగా చంక దాటు నుంచి మెయిన్ సెంటర్ దాటు వరకు ఈ విధంగా ఒక లైన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు లూజ్ లేకుండా చెస్ట్కి అద్దినట్టుగా ఉంటుంది. ఓకే, ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.